హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెసిపీ 2 మినిట్స్లో అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక పెట్టారంటే వదలకుండా తినేస్తారు. ఇంట్లో ఏవీ లేవు, ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బద్ధకంగా ఉంది అని అన్నప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోటి ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను రైస్ ఆల్రెడీ రైస్ కుక్ చేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోండి. పొడి పొడిగా వస్తుంది. అన్నీ ఇలా కూరగాయలు అన్నీ అంటే నేను ఇక్కడ ఆరెంజ్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను, ఇంకా కార్న్ తీసుకున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. కొంచెం కూడా వదలకుండా తినేసి ఇంటికి బాక్స్ తీసుకొని వస్తారు. కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. మీకు నచ్చినన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. అంటే కొంతమంది పిల్లలు ఎక్కువ ఎగ్ ఉంటే ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. ఇలా ఎగ్ ని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక నేను ఇక్కడ మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం అవి వేగాక ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మగ్గాక మనం దీంట్లో అల్లం పేస్ట్, ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీంట్లో ఉప్పు, కారం కనుక పర్ఫెక్ట్గా ఉందనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కూరగాయలు వేసుకున్నాక నేను జీలకర్ర పొడి, ధనియా పొడి ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్నాక పూర్తిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని అటు ఇటు కలిపాక మనం ఉండి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ ని యాడ్ చేసుకోవడమే. ఎగ్ కూడా మిక్స్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తినేయడం. మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈజీ రెసిపీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.